మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. నవ్వుకోండి కాతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ సమయంలో ప్రతి శనివారం మంచి వర్తమానం చెప్పుకుంటూ వస్తున్నాం. నమ్మకమైన పనివాని లక్షణం ఏ విధంగా ఉండాలో కొన్ని వర్తమానాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. దేవుడు ఆ వర్తమానాలను బట్టి మనల్ని ఆశీర్వదించుకుంటూ, దేవుడు దీవిస్తూ, ఆయన కృపలో మనల్ని అందరినీ భద్రపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతలోనే, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంతోనే వాటిని వివరించుకుంటూ వచ్చాను. ఈ సమయంలో కూడా నమ్మకమైనటువంటి పనివాని యొక్క లక్షణం ఎలాగుంటాయో ఒక వర్తమానాన్ని ప్రార్థన చేసుకొని చూసుకోవడానికి కూడా టైం లేక ఇక్కడికే వచ్చి గబగబా ఆ వాక్యాన్ని రాసుకున్నాను. దేవుడి వర్తమానాల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడటం ఎలా అన్నయ్య అని అంటారేమో. దేవుడు మాట్లాడే విధానాలు రకరకాలుగా ఉంటాయి. మొదటిగా దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు. చాలామంది చెప్తుంటారన్నా, నాకు పలానా దర్శనంలో తెల్లని వస్త్రాలు ధరించుకొని ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు. అప్పుడు బాగా నేను బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నాకు కనపడి, దర్శనంలో ఎందుకు నువ్వు భయపడతావు, స్వస్థపరిచే యెహోవాగా నేను నీకు తోడున్నాను కదా అని ఎన్నోసార్లు నన్ను ధైర్యపరిచాడన్నా, ఆయన నాతో మాట్లాడాడన్నా అని చాలామంది చెప్తుంటారు. రెండవదిగా కలల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పడుకొని నిద్రపోతున్నప్పుడు దేవుడు గురించినటువంటి ఆలోచన పగలంతా నువ్వు ఆలోచన చేసినప్పుడు అది ఆయన నీకు స్వప్నంలో కనపడి నిన్ను ధైర్యపరుస్తూ వస్తూ ఉంటాడు. మూడవదిగా దేవుడు మాట్లాడటం ఎలా అంటే, వాక్యం ద్వారా దేవుడు తన సేవకుడితో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఒక కోవాకు చెందినవే. ఇవన్నీ మన ఆత్మీయ జీవితాలను బలపరచటానికి, ఆత్మీయ జీవితాలని కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. చాలామంది నెల మొదటి ఆదివారంన లేచి సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే, దేవుడు నాతో చేసిన వాగ్దానాన్ని ఈ నెల స్థిరపరిచాడు, దేవుడు నాతో చేసిన వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చాడు అని చెప్తూ ఉంటారు. అదే దేవుడు మాట్లాడటం.
అదే దేవుడు మనతో మాట్లాడే పలుకులు, మాట్లాడే మార్గాలు, మాట్లాడే విధానాలు. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం ద్వారా కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మాట్లాడే దేవుడు కొన్ని సందర్భాల్లో కృంగిన సమయాల్లో ధైర్యపరుస్తుంటాడు. మాట్లాడే దేవుడు దేవునికి మనం కాస్త దూరంగా ఉన్నటువంటి సందర్భాల్లో హెచ్చరించడానికి కూడా, బుద్ధి చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక తండ్రి పిల్లలు తప్పు చేస్తే ఏ విధంగా దండిస్తాడో, ఏ విధంగా వారిని శిక్షిస్తాడో, ఏ విధంగా అతనికి గాయాన్ని కలుగజేస్తాడో, కొన్ని సందర్భాల్లో కూడా విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనల్ని కూడా దేవుడు గద్దిస్తుంటాడు, దండిస్తుంటాడు. గద్దింపుకు లోబడినటువంటి వారు మాత్రం దీవించబడతారు. గద్దింపుకు లోబడకపోతే వారి జీవితం చినిగిపోయినటువంటి ఇస్తరాకులాగా తయారవుతూ వస్తూ ఉంటుంది. దేవునికి దూరం అవుతుంటారు, సంఘానికి దూరం అవుతుంటారు. సేవకుడు కనపడగానే కంటికి కనపడినట్టు కనపడి కనుమరుగైపోతూ ఉంటారు, అదృశ్యమైపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే గద్దింపుకు లోబడిన వాడు శిక్షకు గురి అవుతాడు అని బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే దేవుడు రకరకాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను బట్టి మనము గద్దింపుకు లోబడి ఉండాలి, హెచ్చరికకు లోబడి ఉండాలి. దేవుని ప్రేమను ఆస్వాదించే వ్యక్తిగా మనం కనపడాలి. ఎందుకంటే నమ్మకమైనటువంటి పనివాడు ఉన్నటువంటి లక్షణాలు ఇవే. నమ్మకమైనటువంటి పనివానికి ఉన్నటువంటి మార్గాలు ఇవి. నమ్మకమైనటువంటి వ్యక్తులుగా దేవుడి దగ్గర నీవు నిలబడాలి అంటే ఆత్మీయ జీవితంలో ఎదురయ్యే పోరాటాలను కూడా మనము ఎదుర్కొని ముందుకొని వెళ్ళేటట్లుగా కనపడాలి. మూలవాక్యాన్ని చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. చదివే వాళ్ళు కాస్త గట్టిగా చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం. మన విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇక వాక్యం వినాలి. ఇంకా అమ్మా రాయటం పక్కన పెట్టండి, కాళ్ళు చాపకూడదు. సరిగ్గా కూర్చో. పెద్దోళ్ళు అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మీకేం కూర్చోండి, తిరిగి కూర్చో. ఇక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నారు అని గమనిస్తే, భక్తుడైనటువంటి తిమోతి గురించి, దైవజనుడైనటువంటి తిమోతి గురించి పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నాడయ్యా అని అంటే, తిమోతి అనబడుతున్నటువంటి దైవజనుడు ఏ సంఘములైతే సేవ చేస్తున్నాడో, ఏ ప్రాంతములైతే పరిచర్య చేస్తున్నాడో, ఏ ప్రాంతములైతే ఏ సంఘములో అయితే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో,
ఆ సంఘములోనికి వచ్చి ఈ పౌలు గారు తన విశ్వాసుల దగ్గర, తన దేవుని బిడల దగ్గర, తన దేవుని యొక్క సంఘము దగ్గర భక్తుడైనటువంటి పౌలు గారు అందరి ఎదుట, విశ్వాసుల ఎదుట ఒక గొప్ప సాక్ష్యం చెబుతూ ఉంటారు. ఆ తిమోతి సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ఎదుట విశ్వాసులందరికీ వాక్యం చెప్తూ, వారితో దేవుని వాక్యం ద్వారా పలకరిస్తూ, వారి మధ్యలో ఉన్నటువంటి సంఘ సేవకుడు గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఇదిగో మీ సంఘ సేవకుడు ఉన్నాడే తిమోతి గారు, ఇదిగో మీ సంఘ దైవజనున్నాడే తిమోతి, అతడు మా విషయములలో నమ్మకమైన క్రీస్తు దాసుడు అంటే తన పైన ఉన్నటువంటి అధికారికి ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో, తన పైన ఉన్నటువంటి దేవుని సేవకుడికి ఎంత విధేయత కలిగి ఉన్నాడో అక్కడ ఆ దైవజనుడు తిమోతి గురించి వివరణ చేస్తూ ఉన్నాడు. తిమోతి గురించి చక్కటి మాటలు పలుకుతూ ఉన్నాడు. తిమోతి గురించినటువంటి ఒక గొప్ప సందేశాన్ని తన సంఘస్థులతోటి, తన విశ్వాసులతోటి, తనకు అతనికి ఉన్నటువంటి పరిచయాలని విశ్వాసుల ఎదుట తెలియపరుస్తూ ఉన్నాడు. విశ్వాసుల ఎదుట వారికి వివరిస్తూ ఉన్నాడు. ఇదిగో విశ్వాసులారా, మీ మధ్యలో ఉన్నటువంటి మీ దైవజనుడు ఎవరో తెలుసా? మా విషయములలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మ యందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే ఆత్మ ఏ విధంగా అయితే చెప్తుందో, ఆత్మ ఏ విధంగా అయితే నడిపిస్తుందో, ఆత్మ ఏ విధంగా అయితే ముందుకు తీసుకొని వెళుతుందో దాని విషయంలో ఎంతో జాగ్రత్తను చూపి మీ ఎడల ప్రేమను కనపరిచే దైవజనుడు అని అపోస్తుడైనటువంటి పౌలు గారు విశ్వాసులకు మరలా పరిచయం చేస్తూ ఉన్నాడంట. ఎవరయ్యా ఈయనంటే నమ్మకమైనటువంటి పనివాడు. చాలామంది పనివారు ఉంటారు, చాలామంది కాపర్లు ఉంటారు. ఆ పనివారు చేసే పనులు ఏంటంటే, ఏమండి, ఆదాయం ఉంటే మాత్రం ఆ సంఘాన్ని వదిలిపెట్టరు. నాకు చాలామంది తెలుసు, ఆదాయం ఉందనుకోండి ఆ సంఘాన్ని వదిలిపెట్టరు. అదే ఆదాయము లేదనుకోండి, ఏంటి సేవకుడా, ఏంటి వెళ్ళట్లేదు నెల నుంచి ఆ సంఘానికంటే ఆదాయం లేదండి, సంఘం గుండా నాకే ఆదాయం లేదు అంటే దేవుడు నీకు అప్పగించినటువంటి సంఘాన్ని నీవు ఏ విధంగా పోలుస్తున్నారంటే ఏమండి డబ్బుతో కూడినటువంటి విధానాన్ని పోలుస్తూ ఉంటారు. వారు నమ్మకమైన పరిచారకులు కాదు, నమ్మకమైనటువంటి సేవకుడు కాదు. ఆదాయం ఉన్నా లేకపోయినా ఒక పని దేవుడు అప్పగించాడు. ఆ పని కష్టమైన, నష్టమైన, ఇరుకు ఇబ్బంది అయినా ఆ పనిని నేను ప్రాణము పోయేంత వరకు ఆ పనిని సంపూర్తి చేసుకోవాలన్నటువంటి గురి ఎవరికైతే ఉంటుందో వారికే నా దేవుడు పని అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పని చేసేవాడికే పని అప్పగించబడుతుంది. అవునా కదా? మిరగాయల కోతకు పోతామా పోతాం. కొంతమందిని గమనియాల, నిదానంగా కోసుకుంటూ పోతారు.
ఏందమ్మా నిదానంగా పోతున్నట్టు? కూలేగా కాస్త లేట్ చేస్తే మరుసటి రోజుకు మళ్ళీ కూలి వస్తుంది. యజమానుడు గమనిస్తాడు, ఏంటి ఈమె నిదానంగా వస్తుంది, సరే కానీ అని చెప్పేసి ఏమండి సాయంత్రం పోయేటప్పుడు ఏం చెప్తాడంటే, అమ్మ నువ్వు మాత్రం పనికి రేపు రాబాక అంటాడు. ఎందుకయ్యా? నీకు పని మీద ఇంట్రెస్ట్ లేదు, పని మీద నీకు ఆసక్తి లేదు, పని నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి వాళ్ళందరూ వస్తారు కానీ నువ్వు ఒక్కదాని వాగో. నీవు పని చేయడానికి అర్హురాలవ కాదు, నువ్వు ఆగో. పని చేసే వాళ్ళని మరలా పిలుచుకుంటూ ఉంటాడు యజమానుడు. అలాగునే దేవుని సావుకులమైనటువంటి మమ్మల్ని కూడా ఏమండి ఒక పని అప్పగిస్తాడు, ఒక చిన్న పని అప్పగిస్తాడు. ఒక చిన్న ఆ పనిని అప్పగించినప్పుడు దేవుడు వచ్చేంత వరకు కూడా మేము ఆ పనిలో శ్రద్ధ కలిగి మేము చేయగలిగితే ఏమండి మీరు మాకు ఏమి ఇవ్వలేకపోయినా పరలోకపు ధననిధులతో దేవుడు మాకు కొమ్మరిస్తాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు ధననిధులతో దేవుడు మాకు కుమ్మరిస్తాడు ఏదో ఒక విధానములో. అయితే మేము చేయాల్సిన పని ఏంటంటే, నువ్వైనా నేనైనా నమ్మకమైన పనివారిగా ఉండాల. నమ్మకమైన పనివారుగా అంటే ఏమండి, శనివారం పూట ప్రార్థనకు రావాలా ఖచ్చితంగా, ఆదివారం పూట ఖచ్చితంగా దేవుని మందిరానికి రావాలా. అదే నమ్మకమైనటువంటి ఏమని పనివారి యొక్క లక్షణాన్ని పరలోకం పొందినటువంటి దేవుడు గమనిస్తాడు. పరలోకం పొందినటువంటి యేసయ్య గమనించి, నీవు ఏదైతే అడుగుతావో, నీవు ఏదైతే అక్కరగా ఉంది, నాకు ఇది సహాయం చేయి, ఇది నాకు తక్కువగా ఉంది, నాకు సహాయం చేయి, ఈ కష్టము నాకు ఎదురవుతుంది, నాకు ఈ కష్టాన్ని నుంచి తొలగించు, ఈ యొక్క ఇబ్బందులు నాకు ఎదురవుతున్నాయి, ఇదిగో నమ్మకంగా నీ మందిరానికి మానక నేను వస్తున్నాను కాబట్టి నాకు కలుగుతున్నటువంటి భయములు తొలగించు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేయగలుగుతామో, నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు అద్భుతాలు ప్రారంభించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవైనా నేనైనా దేవుని విషయంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా కనపడాలి. నమ్మకమైన వ్యక్తిగా. మనుషులు చూస్తున్నారని కాదు, మనుషులు మార్కులేస్తారని కాదు, నేను చేసే ఏ పని అయినా కూడా నా దేవుడు చూడాలి, నేను చేసే పని ఏదైనా కానీ నా దేవుడు మెచ్చాలి, నేను చేసే పని ఏదైనా కానీ నా దేవుడు చూసి నాకు ప్రతిఫలము ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో నువ్వు ఏ పనైనా నువ్వు చేయగలిగితే మెండైన దీవెనలు నీ కుటుంబం మీదకి నా దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక సావుకుడు మనకు కనపడతాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే, ఏలి అనబడుతున్నటువంటి దైవజనుడు. ఎవరైనా ఏలి అనబడుతున్నటువంటి దైవజనుడు. ఏలికి కుమారులు ఉన్నారు, ఏలికి కుటుంబస్తులు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా ఆ ఏలి అనబడుతున్నటువంటి దైవజనుడి దగ్గర సమూయేలు అనే ఒక చిన్న బాలుడు పరిచర్య చేస్తూ ఉన్నాడు, నమ్మకమైన వానిగా. వాక్యం వినాలి. సమూయేలు చిన్న బాలుడుగా ఉన్నప్పుడే తన యొక్క తల్లి ఆ దైవజనుడి దగ్గర వదిలిపెట్టేసింది. ఎందుకంటే ఆమె చెప్పిన మాట ప్రకారం, నా కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నీ సేవకే అప్పగిస్తాను, నీ సేవకుడికే అప్పగిస్తాను అని చెప్పిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకొని ఆ చిన్నవాడైనటువంటి ఆ యొక్క సమూయేలుని ఏలి అనబడుతున్నటువంటి దైవజనుడి దగ్గర వదిలిపెట్టేసిందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, ఆ సేవకుడికి కుమారులు ఉన్నారు, ఆ సేవకుడు నమ్మకమైన వ్యక్తి అయినప్పటికీ కూడా
అక్కడ ఆ సందర్భాన్ని గమనిస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, ఏలి అనబడుతున్నటువంటి సేవకుడితో దేవుడు మాట్లాడలేదు. ఏలికి ఉన్నటువంటి కుమారులతో దేవుడు మాట్లాడలేదు. ఏమండి, అర్ధరాత్రి వేళలో దేవుడు స్వరం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. సమూయేల్ అని ఒక కేక వినపడగానే అటు ఇటు చూస్తే ఎవరు కనపడలేదండి. సావుకుడు ఏమైనా పిలిచాడేమో అని చెప్పేసి రూములో పడుకున్నటువంటి దైవజనుడు తలుపు కొట్టాడు. అయ్యా దైవజనుడా, నన్ను ఏమైనా పిలిచావా? పిలవలేదే, పోయి పడుకోపో అని అన్న. మరలా రెండవసారి సమూయేలు, అటు ఇటు చూస్తే ఎవరు కనపడట్లే. ఏందబ్బా ఇదేందో పీడకల లాగుంది అనుకొని, దైవజనుడా తలుపుదే. ఏంట్రా నాయన, నిద్ర వస్తుంది నాకు, పడుకోని అంటే, నువ్వు నన్ను పిలిచావా? అప్పటికి దైవజనుడికి అర్థమైపోయింది. ఓహో, ఇతనికి వినపడిన స్వరం దేవుని స్వరము లాగుందే. మరి ఈ దేవుడు నాతో కూడా మాట్లాడొచ్చు కదా, ఎందుకు అతనితోనే మాట్లాడుతున్నాడు? ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ తేప మాతను ఎవరైనా నిన్ను పేరు పెట్టి పిలిస్తే చిత్తగించుము ప్రభువా అని మాట్లాడు. అవునయ్యా, సరేనని చెప్పేసి మరలా పడుకొని నిద్రపోతుంటే, సమూయేల్, అప్పుడు దేవుడు మాట్లాడిన మాటను రిసీవ్ చేసుకుంటున్నాడు. చిత్తము ప్రభువా. అప్పుడు దేవుడు సమూయేలుతో కొన్ని విషయాలు చెప్పాడు. ఏమిటి ఆ విషయాలంటే, ఇదిగో నీ దైవజనుడు ఉన్నాడే, మీ సావుకుడు ఉన్నాడే, మీ సావుకుడు పిల్లలు తప్పులు చేస్తూ ఉంటే దండించట్లేదు. కళ్ళ ఎదురుగా చూస్తున్నారు కానీ కుమారులని ప్రేమిస్తున్నాడు, కానీ కుమారులని ఆని దగ్గరికి తీస్తున్నాడు, కానీ గారాబం చేస్తున్నాడు, కానీ వారిని దండించట్లేదు. ఈ మాటను వెళ్ళి ఆ యొక్క ఏలి అనబడుతున్నటువంటి సావుకుడికి చెప్పు. ఎందుకు దేవుడు సమూయేలుతో మాట్లాడాడంటే, ఏమని, కొన్ని సందర్భాలలో నమ్మకమైన పరిచారకుడు కూడా నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటారు. విశ్వాసులైనా కానీ దేవుని సేవకులైనా కానీ, దేవుని ఎడల ఒక విశ్వాసైనా కానీ సేవకుడైనా కానీ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకనే దేవుని సేవ కొరకై నడుము కొట్టుకొని చిన్న బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన సేవకుడి దగ్గరికి వెళ్ళి కుమారులను హెచ్చరించమని చెప్పు. అక్కడ నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే, దేవుని దృష్టిలో ఏలి నమ్మకమైన వాడిగా దేవునికి కనపడలేదు, కానీ నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, దేవుని దృష్టిలో కనపడిన వ్యక్తి ఎవరయ్యా అంటే సమూయేలుగా కనపడుతూ ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెఫరెన్స్లు చదివిస్తే టైం అయిపోతూ ఉంటుంది, అందుకని నేను చదివేయట్లేదు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి నీవు వచ్చినటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడాలంటే మనము నమ్మకమైన వ్యక్తులుగా, అక్కడ ఏలి విషయంలో, తన కుమారుల విషయంలో ఆ కుమారుల యొక్క క్రియలు సరిగా లేవంట. తన కుమారుడి యొక్క క్రియలు సరిగా లేనందువలన దేవుడట ఆ ఏలి అనబడుతున్నటువంటి దైవజనుడితో మాట్లాడటం ఆపేశాడు, నీవైనా నేనైనా కానీ. అందుకనే బైబిల్లో ఒక చోట రాయబడింది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ఎలిషా దగ్గర కూర్చోనన్న, అది గమనిస్తుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. ఇదిగో త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని క్రియల చొప్పున
ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఎవరి యొద్ద ఉందంట? ఎవరి వద్ద ఉందంట? చెప్పాలి, నోరు తిరిగి చెప్పాలా, మెలకుండా కూర్చోకూడదు. ఎవరి యొద్ద ఉన్నది? దేవుని యొద్ద ఉన్నది. నీ క్రియలైనా నా క్రియలైనా దేవుని దృష్టిలో పడాలంటే మన యొక్క క్రియలు ఎలాగుండాలంటే మంచి క్రియలై ఉండాలి. మంచి క్రియలై, మంచి బుద్ధితో కూడినటువంటి క్రియలై ఉండాలి. కొంతమందిని గమనియాలి. పక్కింటి వాళ్ళ పాపం వాళ్ళ ఇంట్లో పచ్చడి చేసుకొని, ఏమండి పచ్చడి చేసుకొని ఇంటికి వచ్చి, అక్క ఏం చేసావు కథ, కోరేయకూడదా అని అంటే, అబ్బా ఇప్పుడే పచ్చిమిరకాయల పచ్చడి అయిపోయిందమ్మా అని అంటారు. మటనే తెచ్చుకుంది ఇంట్లో. అప్పుడే చిన్నపిల్ల ఏం చేస్తుంది? మూత అట పైకి తీసి అట పెడుతుంది. వాసన రాకుండా ఉంటుందా? చెప్పండి. ఇప్పుడే పచ్చిమిరకాయల పచ్చడి దంచుకొని ఇప్పుడే ఇంకా తిని అట్ట కూర్చున్నాం. చిన్నపిల్ల అంటది, పెద్దమ్మా ఈరోజు మటన్ చేసిరు మా ఇంట్లో. దొరికిపోతారు, దొంగలు దొరికిపోతారు. ఎందుకు? చిన్న చిన్న వాటి దగ్గరే నమ్మకత్వాన్ని కోల్పోయి దేవునికి నీకు ఒక వైర్యం అనేది, ఎడబాపు అనేది కనపడుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో నడిపించబడే ప్రతి బిడ్డలు కూడా అక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచు ఉన్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ రోజున మాకు జరుగుబాటు ఉన్నా లేకపోయినా మాకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ తెలుసా? దేవుడు మా కొరకు పరలోకంలో జీతాన్ని సిద్ధపరుస్తాడు. పరలోకంలో దేవుడు మాకు ఒక జీతాన్ని ఇస్తాడు. మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాకు ఇస్తాడన్నటువంటి నమ్మకముతోటి ఈ రోజున దేవుని పనిని మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదో మీరేదో ఇస్తారనో, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తారనో, మాకేదో సహాయం చేస్తారన్నటువంటి ఆశతో ఆకాంక్షతో పొరపాటునే రాలేదు. గుండె మీద చెయ్యేసుకొని చెప్తున్నాను దేవుని సేవకుడిగా. మీరేదో ఇస్తారో, మీరేదో సాయం చేస్తారో అన్నటువంటి ఆలోచనతో ఏ రోజు ఈ ప్రాంతంలో నేను అడుగు పెట్టలేదండి. ఏ విధము చేతనైనా ఈ ప్రాంతంలో నా తరపున 4 ఆత్మలు దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. నా ప్రయాస వ్యర్థము కాదు. నలుగురికైనా దేవుని వాక్యాన్ని చెప్పి నా తరపున నా అకౌంటులో దేవుడి దగ్గర ఇంతమందిని సంపాదించానని దేవుడి దగ్గర నిలబడినప్పుడు ఎంతమందిని సంపాదించావు, ఎంతమందికి పని నేర్పించావు, ఎంతమందికి నీవు పనిని అప్పగించావు, ఎంతమందిని నీవు సిద్ధపరిచావని దేవుడు పరలోకములో వెళ్ళినప్పుడు దేవుడు ఆ ధవల సింహాసనమునందు నిలబెట్టి నన్ను నిలదీసినప్పుడు నేను చెప్పటానికి ధైర్యవంతుడిగా నిలబడతానండి. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా నిలబడతాం. ఎందుకంటే స్వలాభము కోసం ఆశపడి చేయకుండా దేవుడు మనకు ఏ విధమో చేతనైనా ఆ ధన నిధులతో దేవుడు మనల్ని నింపుతాడు అన్నటువంటి నమ్మకంతో ఈ రోజున భూమి మీద సావుకులంగా ప్రయాసపడుతున్నాను. ఆ పరలోకంలో దేవుడు నన్ను పిలిచి, నువ్వు ఎంతమందిని సంపాదించావు దైవజనుడా, ఎంతమందిని దేవుని వైపు మరలించావు అని దేవుడు అడిగినప్పుడు అప్పుడు మీరందరూ ఆడ గనపడి నా వైపు వచ్చి నిలబడతారంట. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు వచ్చి నిలబడతారో, నిలబడరా చెప్పండి. ఏమయ్యో ఆ టయాన్ని ఎట్లుంటుందోలే. ఆ టయాన్ని ఎట్లుంటుందో నాకే తెలుసునా అనుకుంటారేమో. ఒక విశ్వాసం ఉండాలి. ధవల సింహాసనం ముందు దేవుడు నన్ను నిలబెట్టి, ఏమండి మిమ్మల్నే దేవుడు అడిగాడు అనుకో, మీ సేవకుడు ఎవరు అని అంటే ఏం చెబుతారంటే మా సేవకుడు ఫలానా
అని ఆ సేవకుడి దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు, దేవుడు నన్ను మీ ఎదుట ఏమండి తల నమ్మకమైన పరిచర్యను చేసావు, ఇదిగో నీకు ఒక కిరీటం నేను పెట్టబోతున్నాను, అదే మహిమ కలిగిన వాడబారిన కిరీటం. ఈ రోజున మీరు అనుకుంటారు, పాస్టర్ గారు మీకేనా మళ్ళీ మాకేమైనా ఉందా, మీకేనా మాకేమైనా ఉందా లేదా కిరీటం? బైబిల్లో ఒక చోట రాయబడింది, మీకు కిరీటం పెట్టబడాలంటే ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మందిని నడిపించాలంట. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టగట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు దేవుడి కిరీటం పెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలా? మీకు ఒక పరీక్ష ఇది. ఇంకా ఒక్కళ్ళు ఎంతమందిని తీసుకురావాలా? అబ్బో, 2 తీసుకురావడమే కష్టం పాస్టర్. ఒక్కళ్ళని తేవడమే కష్టమో? మరి దేవుడు నిన్ను పరలోకములో ఏమండి ఆ బంగారు వీధుల్లో నీ పైన దేవుడు మహిమ కిరీటం పెట్టాలంటే ప్రయాసపడటం తప్పదండి. నీకు తెలిసిన వాక్యాన్నే అనేక మందికి వివరించటమే, నీకు తెలిసినటువంటి ఆ వాక్యాన్నే ఎదుటి వ్యక్తులకి బోధించి నీవు ఏ విధము చేతనైనా రక్షించబడిన నీవు, దేవుని వైపు మరలిన నీవు, ఇతరులను నీవు ఎప్పుడైతే నువ్వు తీసుకురాగలుగుతావో, దేవుడు పరలోకమందున దేవుడు నిన్ను చూసి నీ తల మీద మహిమ కిరీటం ఉంచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన క్రియల్ని ఏం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలంట. జాగ్రత్తగా. ఈ భూమి మీద మంచి క్రియలు ఉంటాయి, చెడ్డ క్రియలు కనపడుతూ ఉంటాయి. ఎక్కువ మన ప్రాధాన్యత మంచి క్రియలకు మాత్రమే ఏమండి స్కోప్ ఇవ్వాలి కానీ, ప్రాధాన్యతని ఇవ్వాలి కానీ, చెడు యొక్క క్రియలకు మనము పొరపాటునే దానికి దోవను చూపకూడదు, త్రోవ వేయకూడదు. బైబిల్లో ఒక మాట రాయబడి చదవండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. రెండవ దినవృత్తాంతాలు చదువుమా. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలుపు కొనక చెడు క్రియలు చేసెను. బైబిల్ చెప్తున్న మాట ఏంటే, వాని క్రియల చెప్పున జీతం ఇవ్వటానికి నా యొద్ద ఉన్నది. ఏ క్రియలయ్యా అంటే మంచి క్రియలు. ఇక్కడ చదవబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అతడు తన మనస్సు యెహోవాను వెదుకుట యందు నిలుపుకొనక. యెహోవాను ఎదుట యందు మనస్సు నిలుపుకోవట్లేదు. యెహోవా యందు ఏమండి వెదికే విషయంలో మనస్సు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. యెహోవా యందు మనస్సు నిలుపుకొన్నటువంటి వారి యొక్క మనస్సులు ఎలాగుంటాయంటే చెడు క్రియల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. చెడు క్రియలు, కంటికి ఏది కనిపిస్తే ఏమండి అది కావాలన్నటువంటి చెడు క్రియలు, మనస్సుకు ఏది నచ్చితే అది అనుభవించాలన్నటువంటి చెడు క్రియలు, మన మనస్సు ఏ విధము తలంపులతో కూడినటువంటి విధానం నడుస్తుందో ఆ చెడు క్రియలకు మనము త్రోవకు చూపేవారిగా ఉండకూడదు. అందుకని అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, అతడు తన మనస్సు యెహోవాను వెదక్కుట యందు మనస్సు నిలుపుకొనక. దేని వైపు మనస్సు నిలిపాడయ్యంటే చెడు క్రియల వైపు. చెడు క్రియల వైపు తన మనస్సును త్రిప్పుకున్నాడు. ఎవరు తిప్పుకున్నారయ్యా? చదవండి, బైబిల్లో ఆ మాటను చూపిస్తాను. ఎవరు తిప్పుకున్నారు? ఆదికాండం 4వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుకుందాం.
నీకు కోపం ఎలా వచ్చింది? నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకుంటావా? చాలండి నాయన, కొద్ది సౌండ్ పెట్టి మైక్. ఇక్కడ ఒక సందర్భాన్ని గమనిస్తూ ఉంటే, ఒక వ్యక్తి అన్నదమ్ముల మధ్యలో ఉన్న సన్నివేశాన్ని గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఈ వ్యక్తిని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఎప్పుడు చూసినా కూడా దేవుడు అతని వైపు చూస్తున్నప్పుడు తలెత్తుకొని మాట్లాడేవాడు. తలెత్తుకొని మంచిగా ధైర్యంతో మాట్లాడే వ్యక్తి, ఈ వ్యక్తి ఏమైపోయాడంటే తలదించుకొని మాట్లాడుతున్నాడంట. అంటే అతడు తప్పు చేశాడు అని అర్థం. అక్కడ అతడు తప్పు చేసి పట్టబడ్డాడు అని అర్థం. తప్పు త్రోవలో నడుస్తున్నాడు అని అర్థం. ఎప్పుడు కూడా యెహోవా దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడే వ్యక్తి, ధైర్యంగా ఎదురుకు వెళ్ళే వ్యక్తి, ధైర్యంగా ఆయనతో ఫ్రీడమ్గా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడే వ్యక్తి, ఈ వ్యక్తిని గమనిస్తూ ఉంటే ముఖమట చిన్నబొచ్చుకున్నాడు అని బైబిల్లో రాయబడింది. ముఖము చిన్నబొచ్చుకున్నాడు. ముఖమంతా వికారంగా మార్చబడింది. కొంతమంది మోకాలు చూడాల, కొంతమంది మోకాలు చూడాల. ప్రార్థన కొత్తరు కానీ ముఖమంతా వికారంగా పెట్టుకొని ఉంటారు. ముఖమంతా వికారంగా ఏందో బంగారు బాగొట్టుకున్న వాళ్ళలాగా, ట్రైన్లలో పరుసు బాగొట్టుకున్న వాళ్ళలాగా. కళ ఉండదు. హల్లెలూయా అని గట్టిగా చెబుతున్నావు. చెప్తా, నువ్వే చెప్తా. గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. సఫర్ కూడా కొట్టుకో, నాకెందుకు కొట్టుకో, నువ్వే. వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్పర్శ అనేది కలగాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఒక ధైర్యంతో కూడిన ఆత్మ నీలో రేకెత్తించబడి, ఆత్మ పరవశుడై, ఆత్మలో లీనమైపోయి వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితానికి చేయటానికి ప్రయత్నం చేయాలా. కొంతమంది అంటే ఏముండదు, రావటం, కూర్చోవటం, మెలకొండ వెళ్ళిపోవటం. అమ్మ చప్పట్లు కొట్టండి, దేవుణ్ణి ఆనందించండి, దేవుళ్ళు స్తుతించండి, ఏమనదో. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఒక కదలిక ఉండదు. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో దీవెన పొరపాటుని కలగదండి. దేవుని మందిరానికి వస్తే ఏదొక దీవెనను తీసుకొని వెళ్ళాలన్న ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వస్తే నీ దుఃఖం నాట్యంగా మార్చబడుతుంది అన్నటువంటి నమ్మకంతో దేవుని దగ్గరికి రావాలి. దేవుని మందిరానికి వస్తే నీవు నిట్టూర్పుల మధ్యలో ఉన్నావే, ఆ నిట్టూర్పులేంటో దేవునికి చెప్పుకొని తిరిగి సంతోషంగా వెళ్ళేటట్లుగా నీ మనస్సు ఆయన వైపు కేంద్రీకరించి నీ ఆత్మతో దేవుణ్ణి వెదకి, నీ పూర్ణ బలముతో, దేవుని శక్తితో, దేవుని మనకున్న బలముతో, ఆయన సన్నిధిలో కూడగట్టుకొని ఆనందముతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ఉజ్జీవించబడతామో, ఆనందింపబడతామో, అప్పుడు నీ జీవితంలో ఒక కదలిక వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నాకేం పని లేక అరిచేరిచి చెప్తున్నాను. చెప్పండి, నిదానంగా చెబితే ఎవరన్నా నన్ను అంటారా? దేనికి? నీలో ఒక మార్పు కలగాలని, నీలో ఒక రూపాంతరపు విధానము కనపడాలని, ఏ విధము చేతనైనా నీలో ఉన్నటువంటి స్వంత మీద ఆధారపడే భక్తిని తీసివేసి దేవుని మీద ఆధారపడే భక్తిలో నిన్ను నిలపటానికే దేవుని సేవకుడిగా శక్తినంతా కూడగట్టుకొని కేకలేసి వాక్యం చెప్పేది. ఎందుకంటే మీలో ఒక చైతన్యం రావాలని.
వాక్యం చెబుతుంటే ఒక్కోసారి పేగులన్నీ ఒక్కసారి బిగిసకపోతాయి, మీకు తెలుసో తెలియదు. డాక్టర్లు చెప్తుంటారు, ఎక్కువ గట్టిగా మాట్లాడమాకండి, స్వరపేటిగా పోద్ది. డాక్టర్లు చెప్పినా కూడా వారి మాటను లెక్క చేయక ఎందుకు ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే, దేవుని సన్నిధిలో నీలో ఉన్నటువంటి ఆ చెడు క్రియలన్నిటినీ తీసివేసి నిష్కలంకులుగా ఏమని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి మేము ప్రయాసపడుతూ ఉంటే కొంతమందికి కదలిక ఉండదు, దేవుని ఆత్మ కొమ్మరింపు ఉండదు, దేవుని ఆత్మతో నింపబడిన అభిషేకం ఉండదు, ఆత్మతో నింపబడినటువంటి ఆత్మయందలి దేవునిలో ఆనందం పొరపాటునే ఉండదు. వచ్చినాం, వెళ్ళిపోయినాం, మళ్ళీ వచ్చే ఆదివారం కనపడ్డాం. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలంటే ఏ విధంగా చేస్తాడు? ఇక్కడ ఈ వ్యక్తిని గమనిస్తూ ఉంటే దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయోన్ ఎలా ఉన్నావు, ఏంటి సంగతి, నీ తమ్ముడు ఆడున్నాడు అని అడుగుతూ ఉంటే తన ముఖమట్ట చిన్న బుచ్చుకున్నాడు. చదువు అమ్మా మాటను మరలా. నీకు కోపమేలా? దేవుడే చెడుతున్నాడు, మీ తమ్ముడు ఆడున్నాడంటే మా తమ్మునికి ఏమైనా కాపలు ఉన్నా నేను? దేవా ఒరే, నేను అడిగింది నేను నార్మల్గా అడిగా, ఎక్కడున్నాడు మీ తమ్ముడు? ఆయనకేమన్నా నేను కాపలవానా? కొంతమంది పలకరింపులు చూడాల. అమ్మా ఆడికి పోయి అన్నం వేసుకున్నప్పుడు వేసుకోబా, ఏం చేతులు లేవా, కాలేవా? ఒక్క మాటే పాపం ఆయన అన్నది, అమ్మ ఆకలి అవుతుంది అన్నం వేసుకురా అనటం చాలు. పోయేసుకోబా, వచ్చేటప్పుడు పచ్చ చీర తేవాలని తెలియదా? ఏ చీర? అన్నానికి పచ్చ చీరకి ఏం తేడా తల్లి చెప్పు? అన్నానికి చీరకి ఏమైనా తేడా ఉందా? పొద్దున చెప్పింది పాపం పలానా చీర దేయ్యా అని, పనికి పోయిండు, పని జరగలే, మధ్యాహ్నం ఇంటికి ఎగ్గొట్టి వచ్చిండు. యానుంచి వస్తాయి డబ్బులు చేతికి? చెప్పండి. పచ్చ చీర ఎర్ర చీర తేవాలన్నా సాయంత్రం దాకా పని చేస్తేనేగా. లేనిపోని సమస్యలు చిన్న చిన్నగా మాటకు పెరిగి ఈ రోజున చాలామంది ఎర్ర చీర కోసం పచ్చ చీర కోసం కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళు కళ్ళ ఎదురుగా చాలా మందిని చూశాను. చీర కోసం అడిగింది తీసుకురాలేదని దేవుడు వచ్చి అడుగుతున్నాడు, కయోన్ మీ తమ్ముడు ఆడున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే కోపముతోటి నా తమ్ముడికి నేను కాపలవన్నా. దేవుడు అంటాడు, నీ ముఖం ఏంటి చిన్నపోయింది? తప్పు చేసినోడు ముఖం చూడాలా? మన ఎదురుగా వచ్చి నిలబడి ముఖంలో ముఖం పెట్టి చూస్తాడా అండి? ఎవరైనా తప్పు చేశారే అనుకోండి, అది మనమే చూసామనుకోండి, ఎదురుగా వచ్చి నిలబడగలుగుతాడా? సాటుకు పోతాడు. ఆ మనిషి ఆడున్నాడా? సాటుకు. పెద్దవాళ్ళు అంటారు శాస్త్రం, దొంగకు నలుపు ఎక్కువ అంట. ఈ కయ్యూను చేసిన పని కూడా అదే. తన తమ్ముడైనటువంటి హేబేలును ఏమండి ఆ యొక్క పొలములు చంపి నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు గమనించట్లేదులేని అప్పటికప్పుడు గుంతలో పాతి పెట్టాడంటండి. సొంత తమ్ముడే. దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా? దేవుడు అడుగుతుంటే నా తమ్మునికి నేనేమన్నా కాపలవన్నా?
ఎవరికి ఎదురు సమాధానం చెప్తున్నాడు? చేసిన తప్పును, అయ్యా పొరపాటు అయిపోయింది, తప్పైపోయింది, కోపం మీద వాడి మెడ మీద పడి చంపేశానని ఒప్పుకోవాల్సిన వ్యక్తి దేవునికే రివర్స్ కౌంటర్, దేవునికి రివర్స్గా మాట్లాడుతూ ఉన్నాడు. వాడికి ఏమైనా కాపలమన్నా? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొర్ర పెడుతుంది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నీ తమ్ముని యొక్క రక్తము నాకు మొర పెడుతుంది. యేసయ్యా 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 అని నాకు మొర పెడుతుంది. ఆ మొర పెట్టే స్వరం నాకు వినపడుతుంది. మంచి పని చేస్తుంటే ఇతనికి మంచిగా పోలండేసి అనేక మంది ఎదుట గణపరిచేవాడేమో. ఈరోజున చాలామంది కూడా నమ్మకమైన పనివారిగా ఉండట్లేదండి. నమ్మకమైన పనివారిగా ఉండట్లేదు. ఈరోజున చాలామంది కూడా అడ్డదిడ్డాలు తొక్కే వారి దగ్గరికే వెళుతున్నారు. మాయమాటలకు లోబడిపోతున్నారు. నా దగ్గరికి వస్తే ఫలాంది సహాయం చేస్తా అనంటే వాటికి ఆశపడి వీటికి ఆశపడి ఈరోజున చాలామంది కూడా పరుగులు ఎత్తుకుంటూ పోతున్నారు. పెద్దోళ్ళు అంటారు, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి ఉండి చెప్పాలి. పరిగెత్తి పాలు తాగే కంటే ఈ రోజులు చాలామంది పరిగెత్తుతున్నారు. పరిగెత్తు, కాళ్ళ నొప్పులు పుట్టి మధ్యలోనే కూలబడతావు. ఆ సమయాన్ని వచ్చి నిన్ను పట్టకపోయే వాళ్ళు కూడా కనపడరు ఎండకే. పరిగెత్తి పాల్లాగే కంటే నిలబడి ఉండి మంచిగా నీకు కావలసిన దాహాన్ని నువ్వు తీర్చుకునే స్థలం ఒకటి ఉంది. దేవుని మందిరంలోనికి వచ్చి నీ ఆత్మీయ దాహాన్ని నీవు తీర్చుకోగలిగితే ఆ ఆత్మీయ దాహము తాగిన ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరమైన పరిగెత్తగలిగిన శక్తి నా దేవునిలో ఉంది. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నిలబడి ఉండి నీళ్ళు తాగి ఎంత దూరమైన ప్రయాణం చేయొచ్చు అండి. హాగర్ను మనం గమనిస్తూ ఉంటే అరణ్యంలో దేవుడు నీటి బొగ్గల్ని ఒప్పికింపజేసినప్పుడు ఆ నీళ్లు తాగి మరలా ప్రయాణాన్ని ప్రారంభించిందంట. కంటికి కనపడినంత ప్రయాణం. కారణమేమిటి? నిలబడి ఆగి దేవుడిచ్చినటువంటి నీళ్లను తాగి ప్రయాణం ప్రారంభించింది. దాహము తీర్చబడిన తర్వాత దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము కూడా ఎక్కడికెక్కడికో పరిగెత్తకూడదు. నువ్వు నిలబడే స్థలం ఉంది, నీకు నీడ దొరికే స్థలం ఉంది. ఈ నీడ దగ్గరికి వస్తే నీవు సేద తీర్చబడతావు. ఈ నీడ దగ్గరికి వస్తే నీ అలసట పోయిద్ది. ఈ నీడ దగ్గరికి వస్తే నీలో ఉన్నటువంటి ఆయాసం తొలగిపోద్ది. ఈ నీడ దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి కలుగుతుంది. ఈ నీడ దగ్గరికి వస్తే నీకు సమృద్ధి కలుగుతుంది. ఈ నీడ దగ్గరికి వస్తే నీవు ప్రశాంతంగా ఈ స్థలములో నివసించగలుగుతావు. కారణం ఏమిటంటే పరిగెత్తి కాలు నొప్పులు పుట్టించుకునే బదులు నిలబడి ఉండి ఈ పరిశుద్ధమైన స్థలములో నీవు నిలబడగలిగితే నా దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఇతని మనసు ఎలాగుందంటే చెడ్డ క్రియలలోకి వెళ్ళిపోయిందండి. చెడ్డ క్రియలు. చెడ్డ క్రియలను మనం ఏం చేసుకోవాలంటే తొలగించుకోవాలి. ఎక్కడ తొలగించబడతాయి అంటే దేవుని మందిరములో. చదవండి ఆ మాటలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి,
మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. ఎక్కడ తొలగించబడతాయా అయ్యా అంటే, మీ దుష్క్రియలన్నీ, మీ చెడ్డ క్రియలన్నీ ఎక్కడ తొలగించబడతాయి అంటే దేవుని మందిరంలో. మన తలంపులన్నీ, చెడ్డ క్రియలన్నీ తొలగించబడే స్థలం ఉంది, దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుని ఇల్లు, దేవుని యొక్క మార్గం అండి. ఒక రోజున ఒక అరణ్యంలో కప్ప కనపడింది. ఏం కనపడ్డది? కప్ప. ఆ కప్ప ఏం చేస్తుందంటే అంత తేరు చూస్తూ ఉంది. తేరు చూస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా నీడ కనపడట్లే. ఎక్కడ చూసినా కూడా నీడ కనపడట్లే. ఒక చోట మాత్రం ఆ కప్పకు దగ్గరలో ఒక నీడ కనపడుతుంది. దాని గురించి చూసింది, ఆలోచన చేసింది. దానిపైన దూరంలో ఇంకొక నీడ కనపడతా ఉంది. దానికి వెళ్ళి కూడా చూసింది. ఏ నీడలోనికి వెళదాం అని ఆలోచన చేస్తూ ఉంది. మీరు ఉన్నారండి, మీకు దగ్గర నీడ కనపడితే దగ్గరికి వెళ్తారా? దూరంగా కనపడే నీడకు వెళ్ళి అక్కడ సేద తీర్చుకుంటారా? చెప్పండి. దేన్ని? అవునా? మరి ఈ కప్పకు తెలివి లేదా? దీన్ని ఏమనాలంటే తెలివి లేని కప్ప అనాలా? భయంకరమైన ఈ ఎడారిలో దగ్గర ఒక నీడ కనపడుతుంటే ఆ నీడను చూసిన కప్ప మరొక నీడను కూడా గమనిస్తూ ఉందండి. ఈ కప్ప ఈ దగ్గరికి వెళ్ళి సేద తీర్చుకుంటే తన బ్రతుకు ఏమండి ఆరోగ్యకరంగా ఉండేదేమో. దగ్గరికి వెళ్ళకుండా ఎగురుకుంటా కప్ప చూశారుగా ఎట్ట నడుస్తుందో. ఒక్కసాట ఎగురుకుంటా పోతా ఉంటుంది. ఏ కప్ప కాసేపు ఆగకూడదంట. లేదు నేను పోవాల్సిందే. ఒకసాట ఉండదు, ఎగురుకుంటా పోతా ఉంటుంది. ఒక పక్క మార్గం కనబడుతుంది దగ్గరలో. ఆ దగ్గరికి వెళ్తే నువ్వు సేద తీర్చబడతావు అన్నటువంటి ఆలోచన దానికి వస్తుంది. కానీ లేదు నేను ఆడికి పోవాలి, నేను ఎదురుగా కనపడిన నీడను దాటి వెళ్ళిపోతుందండి. కాళ్ళు నొప్పులైనా కూడా ఏమండి ఎగురుకుంటా ఏమండి కాళ్ళు నొప్పులైనా కూడా ఎగురుకుంటా ఆ మొదటిగా వచ్చిన నీడను దాటి వెళ్ళిపోతా ఉంది. ఆ చివరి నీడ ఒకటి ఉంది. అది ఏమండి అంత పెద్ద నీడ కనపడట్లేదు. అది అంత పెద్ద నీడనిచ్చేది కనపడట్లేదు. ఇట్టా పడిగెత్తుకొని కూర్చుంది. ఏంటిది అది? దగ్గర పెద్ద నీడ కనపడది. వచ్చి ఆ నీడ కింద ఉండొచ్చుగా, ఆ నీడ కింద అలసట తీర్చుకోవచ్చుగా. లేదు ఆ నీడే కావాలా. ఏ నీడ చెప్పాలి? ఏ నీడ? పాము నీడ. దగ్గరున్న నీడను దాటి వెళ్ళిపోయి లాస్ట్ అండ్ ఫైనల్గా ఉన్నటువంటి ఆ క్షణికమైన నీడ ఉందే, ఆ నీడ దగ్గరికి వెళ్ళి ఏమండి అలాగా నీడ కింద అలాగా కన్నులు మూసుకొని గొరకబెట్టి నిద్రపోతుంది. ఆ నీడనిచ్చినోడు ఊరుకుంటాడా? వాడికి కావాల్సిందే ఆహారం,
ఆ రోజు వాడికి బిర్యానీ అనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పెళ్ళిళ్ళకి పోయి తిని ఏళ్ళు పెట్టి కక్కుతాడు. మెడికల్ షాప్కి పోయి, సారో బిర్యానీ తినగానే అరగలేదు, తినటం ఎందుకు, ఏళ్ళు అని కక్కటం ఎందుకండి? హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా అప్పుడప్పుడు అటు జాతగాడు చెబుతున్నా. ఏం చేస్తాం? పాస్టర్ అన్న మీద ప్రేమ ఉండి నీకెందుకు, ఏమండి పాస్టర్ అన్న కొండలు కొండలు తినేవాడు అని చెప్పి ప్లేట్ నిండా పడేస్తారు. నేను తినేది అంతే, మళ్ళీ తీసేసి ఏమనుకుంటారో అని చెప్పేసి ఏం చేస్తాం? చిన్నగా అట్టో ఇటో అట్ట మాట్లాడుతున్నా జారించుకొని మొత్తం లోపల వేసుకుంటామా, ఇంట్లో పోయి వే అని కక్కాల్సి వస్తుంది. కొంతమందిని గమనిస్తే ఏమండి అక్కడ తినొచ్చినటువంటి వాటిని అరగక ఏలు వేడి కక్కుతామంటారు. ఈ కప్ప కూడా దగ్గరగా ఉన్నటువంటి నీడను ఆశ్రయించకుండా దూరంగా ఉన్నటువంటి నీడ దగ్గరికి వెళ్ళి, అబ్బా నాకు ఈడ బాగుంది, అబ్బా నాకు ప్రశాంతంగా ఉంది, ఏ డిస్టర్బెన్స్ లేదు. అప్పుడే మనస్సులో ఒక కన్ను గోకి పాట పాడుకుంటా ఉందంట. నీవు చేసిన ఉపకారములకు ఏది కప్ప, నేనేమి చెల్లింతును. కాసేపు ఆగు, ఇంకా నీ అంత తేలుతుంది అది. వేలాది దూడలనా పడుకొని నిద్రపోవాల్సినటువంటి కప్ప కాసేపు నిద్రపోకూడదు, పాటలకు లేచింది. ఇంకా పాటలకు లేచింది. వేలాది పొట్టేలనా నీవు అబ్బో పాటలు మామూలుగా పాడట్లే, రాగాలు తీసి గొంతు పోతుందని అనుకోలేదు, గొంతు రాస్తుందని అనుకోలే. పైన నీడ వచ్చి నా ఊరుకుంటుందా? పాడు నీకెందుకు, పాడు ఇంకా కథ గట్టిగా పాడు నీకెందుకో అని చూసి కూతిక్కాయ పట్టుకొట్టి అంటుంది. ఎవడొత్తడా టయానా? ఎడార్లు ఎవరున్నారండి? రక్షించు ఎవడొత్తాడు? నీ మాట ఎవడికి వినపడుతుంది? ఆ సమయాన్ని రక్షించేవాడు ఎవడు లేడు. నీవు ఆ పాముకు ఆహారం అయిపోతావు. ఆ పాముకు నీవు బిర్యానీగా మార్చబడతావు. ఈ రోజున చాలామంది కూడా క్షణికమైనటువంటి నీడను ఆశ్రయిస్తున్నారు. క్షణికమైనటువంటి నీడ, అది కొద్దిసేపే ఉండి తర్వాత ఎండగాసే నీడ. ఆ నీడ గుండా నా ప్రాణానికి ప్రమాదం అయిపోద్ది. ఆ నీడ గుండా నాకు అనారోగ్యం వస్తుంది. ఆ నీడ గుండా నేను నిట్టూర్పుల మధ్యలో దుఃఖంలో పడాల్సి వస్తుంది. ఆ నీడ గుండా నేను దేవునికి దూరం అవ్వాల్సి వస్తుంది అన్నటువంటి ఆలోచన లేకుండా ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా క్షణికమైన నీడ కోసం, క్షణికమైనటువంటి నీడ కోసం పరుగులెత్తుకుంటూ అక్కడ ఆయాసం తప్పక పాయాసం దొరకదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయాసం తప్పక పాయాసం దొరకదు. నిలబడి శుభ్రంగా పాయాసము నీళ్ళు తాగితే కుదార్థంగా ఉంటావు కదా. దేవుని దృష్టిలో నమ్మకమైన పనివాడిగా ఎంచకబడకపోవటానికి గల కారణం మరలా సాతాను చేతిలో పడతారు. లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో పడిపోతూ ఉంటారు. లోక సంబంధమైన అలవాట్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయి రకరకాల అలవాట్లకి బానిసలైపోయి
భ్రష్టత్వాన్ని చేతులు పట్టుకొని నడిపించబడుతుంటారు కొంతమంది. ఎవరయ్యా అనంటే క్షణికమైన నీడ కోసం ఏమండి తాప్రత పడేవారు. నమ్మకమైన పనివానిగా ఉండాలంటే దేవుడు మన కొరకై సిద్ధపరిచిన జీతం ఉంది. దేవుడు మన కొరకై సిద్ధపరిచిన జీతం కోసం కష్టమైన, నష్టమైన, ఇరుకు ఇబ్బంది అయినా దేవుని పనిని మనం వదిలిపెట్టకుండా, దేవుని సంఘాన్ని వదిలిపెట్టకుండా, దేవుని పరిచరణను సేవకులను వదిలిపెట్టకుండా నీవు గట్టిగా నిలబడగలిగితే నా దేవుడు సిద్ధపరిచిన జీతం నీ చేతిలో పెట్టునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.